జరుగుతున్నాయి. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగబోతుంది. అక్కడ ఎన్ని రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది? కాకినాడ జేఎన్టీయూకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అంటే సార్వత్రిక ఎన్నికల్లో తుదిఘట్టం మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. అలాగే ఆ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మూడంచెల భద్రతలో ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూలో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కౌంటింగ్ కి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అంటే 7 గంటల సమయం లోపు ముందు వచ్చిన వారిని అందరినీ కూడా లోపలికి కౌంటింగ్ ప్రదేశానికి లోపలికి అనుమతిస్తామని చెప్పి ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇప్పటికి ప్రస్తుతం ఇప్పుడు టైం వచ్చి 7:12 అయింది. ఇప్పటికే గ్రౌండ్ ఖాళీ ఇప్పటికే గేట్ క్లోజ్ చేసి 7 తర్వాత వచ్చే వాళ్ళు ఎవరో కూడా ప్రస్తుతం ఎవరో కూడా అనుమతించే పరిస్థితి లేదని చెప్పి ఇప్పటికే 3 అంచెల భద్రతల నడుమ కౌంటింగ్ ప్రారంభం అయిందని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ప్రస్తుతం స్టేట్ కి సంబంధించి అలాగే సెంట్రల్ కి సంబంధించి 3 అంచెల భద్రతలో కౌంటింగ్ ఏర్పాటు చేయడం, అలాగే ఎలక్షన్ ఈసీ ఆదేశాల అనుసారం కలెక్టర్ అలాగే ఎస్పీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది మరికొద్ది క్షణాల్లో ప్రారంభం అవుతుందని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం 7 నియోజకవర్గాలకు సంబంధించి అలాగే ఒక ఎంపీ స్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం అనే దాన్ని ఎలక్షన్ ఇది సవాల్గా ఇస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కాకినాడ జిల్లాలో ప్రధానమైన స్థానం ఏదైనా ఉందంటే పిఠాపురం నియోజకవర్గం అని చెప్పొచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం అన్ని నియోజకవర్గానికి చెందినటువంటి ప్రస్తుతం మొదటి ప్రారంభమైనది పిఠాపురం స్టార్ట్ అవుతుందని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనకు తెలిసినంత వరకు ఈ 7 అంచుల లోపు ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ అలాగే పోస్టల్ బ్యాలెట్ అనేది ప్రస్తుతం 8 గంటల ప్రారంభమయ్యి 8:30 లోపు క్లోజ్ చేయాలని చెప్పి ఈసీ తెలియజేసినప్పటికీ కూడా కొంచెం పోస్టల్ బ్యాలెట్ లో ఏదైనా ఇబ్బంది ఏమైనా కలిగితే దాన్ని నిర్వర్తించి ప్రస్తుతం 9 గంటల లోపు మొత్తం టోటల్ గా క్లోజ్ చేసే విధంగా ఈసీ ఎలక్షన్ ఏజెంట్లు కూడా ప్రస్తుతం అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంత అంటే ఇక్కడ అవగాహన లేక కొంతమంది వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఇచ్చేసారని చెప్పి వాళ్ళకి తెలియలేని పరిస్థితి కనబడుతున్నా సరే అధికారులు మాత్రం వాళ్ళకి దిశానిర్దేశం చేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమై అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తుంది. అలాగే ఈసీ అనుసారం కలెక్టర్ నివాస్ గారు ఏర్పాటు చేసిన మొత్తం ఏర్పాట్లలో మొత్తం భద్రతల నడుమ పోలింగ్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. అలాగే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ లెక్కించేందుకు ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మనకు తెలిసినంతలో ఎక్కడ ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం అన్ని కౌంటింగ్ సెంటర్లలోనూ కూడా పూర్తి స్థాయిలో అందరినీ ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా లేదా అనే విషయంలో ఎక్కడికక్కడ అధికారులు షఫ్లింగ్ అవుతూ ఒక ప్లేస్ లోకి చేసి వస్తున్నట్టు ఇంకో ప్లేస్ లోకి ఆర్జేడీ రావడం, అలాగే మొత్తం అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి చెక్ చేసుకుని వెళ్లే బాధ్యత పూర్తి స్థాయి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ భద్రతల విషయంలో కూడా ఎస్పీ చేసిన విషయం అంటే బుల్లెట్ మీద డైరెక్ట్ గా మొత్తం పోలింగ్ కేంద్రాలు అన్నింటినీ కూడా డైరెక్ట్ గా ఆయనే స్వయంగా డైరెక్ట్ గా ప్లేస్ కి వెళ్ళి చెక్ చేయడం, ఒకవేళ వెహికల్స్ ఏమైనా అడ్డుగా ఉన్నా సరే, ఎందుకంటే ఇక్కడ చెదురుబడు ఘటనలు ఏది జరగకుండా పూర్తి స్థాయిలో ఎలక్షన్ ఈసీ ఆదేశానుసారం పూర్తి స్థాయిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఎస్పీ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్. అలాగే కలెక్టర్ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ పోలింగ్ లో ఉన్నటువంటి ఏజెంట్లు కానీ బూత్ లో ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా ఈ పెన్నులు కానీ సెల్ ఫోన్స్ కానీ ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. ఓకే, రైట్ కిషోర్, థ్యాంక్ యూ.